హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే చాలా డేస్ అయిపోయింది కదా, నేను లాంగ్ వీడియోస్ పెట్టక కూడా చాలా డేస్ అయిపోయిందండి. ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి నేను గురువారం అనమాట, ఫస్ట్ డేట్లో ఫస్ట్కి మార్నింగ్ అయితే 5:40కి అట్లా మేము ఊరైతే బయలుదేరామండి. అంటే అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. అంటే వెళ్తామని తెలుసు కానీ ఆ రోజే వెళ్తామని మాత్రం మాకు తెలియదు. అందుకని చెప్పేసి ఇంకా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మేమైతే మార్నింగ్ 3 o'clock అట్లా వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా 5:40 అలా అయిపోయిందనమాట. మా మామయ్య వచ్చి తీసుకెళ్ళేసరికి ఇంకా తనైతే కార్ తీసుకొని వచ్చారు. మామయ్య అయితే కార్ తీసుకొని వస్తే ఇంక ఇంటి దగ్గర నుండి మేము 5:46 అయిందనమాట. 6 o'clock అయితే మేము బయలుదేరి ఆంధ్రాకి అయితే బయలుదేరామండి. ఒంగోలు అనమాట. ఒంగోలు అయితే వెళ్తున్నాము. అండ్ ఇంక ఇక్కడ ఆంధ్ర బార్డర్ అయితే దాటేసామన్నమాట. ఇంక ఇక్కడైతే మేము విలేజ్కి అయితే బయలుదేరుతున్నాము. ఎందుకు ఏంటి అనేది షేర్ చేస్తాను. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ 500 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉంది. ఇంకా అది కూడా దగ్గర రీచ్ అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ మీరు నా బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ నచ్చినట్లయితే, నా కంటెంట్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వచ్చేసి నా ఛానల్ గ్రోత్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట నా వీడియోస్ని. అందుకని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంక మేమైతే జర్నీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా మా చిన్నోడు నేనైతే వెనక సీట్లో కూర్చున్నామండి. మా అరవిన్, మామయ్య అండ్ మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళిద్దరు మామయ్య, అరవిన్ అయితే ముందు కూర్చున్నారు. అరవిన్ అయితే ఇంకా వెనక్కి రాను కూడా రాడండి. పిలిచినా కానీ అస్సలు రాడు. వాడికి ఆయన సీట్ రిజర్వ్డ్ అనమాట. ఇంకా అక్కడ ఆ సీట్లో నుంచి రాడండి. అక్కడ ఎవరైనా కూర్చున్నా కానీ వాళ్ళ మీద కూర్చుంటాడే కానీ వాడు మాత్రం వెనక సైడ్ అయితే అస్సలు రాడు. ఇంకా అలా కూర్చున్నాడు అనమాట. వాళ్ళ తాతయ్య దగ్గర అయితే కూర్చున్నాడు. అండ్ ఇంకా మేమైతే విలేజ్కి దగ్గరగా వచ్చేసామండి. ఒంగోలు అనమాట. ఇంకా విలేజ్కి దగ్గరగా అయితే వచ్చేసాము. అండ్ ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ మావయ్య చూడండి హాయ్ చెప్తున్నారు. నేను వీడియో తీస్తున్నానని హాయ్ చెప్పమంటే చెప్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే మెదర్మెట్ల దాటేసి ఇంకా ముందుకైతే వచ్చేసామండి. ఇంకొక 1/2 hour అట్లా అయిపోతే మా విలేజ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా మీకు షేర్ చేస్తాను. ఇంకా చూడండి ఇదంతా విలేజ్ అనమాట. ఎంటర్ అయిపోయాం లోపలికి, కాలనీ లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ వస్తుందండి. మీకు ఈ ఏరియా తెలిసిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ విలేజ్ తెలిసిన వాళ్ళైతే, ఒకవేళ తెలిసినట్లయితే ఏం విలేజ్ అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి అంబేద్కర్ బొమ్మ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తుంది కదా, జిల్లా పరిషత్ హై స్కూల్ అని చెప్పేసి. ఇది మొత్తం స్కూల్ అనమాట. ఆ ఊరిలో గవర్నమెంట్ స్కూల్ అండి. అండ్ ఇంక ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళిపోతే రైట్లో మా హౌస్ అయితే ఉంటుంది. ఎంట్రీలోనే సెకండ్ హౌస్ అనమాట. అండ్ ఇంకా మేమైతే 5:40కి అట్లా బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 11:30 అట్లా అయిందండి. టైం అయితే 11:30కి రీచ్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ ఇల్లు కాకుండా సెకండ్ ఇల్లేనమాట మాది. మా అత్తమ్మ గారు వాళ్ళ ఇల్లు అనమాట. మా ఇల్లు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గోరింటాకు చెట్టు అలా కనపడుతుంది. ఇది మా ఇల్లు అండి. ఇంక ఇక్కడైతే మేము వచ్చేసాము. ఇంకా చూడండి చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇల్లు మొత్తం పాతగా అయిపోయింది అనమాట. పెయింటింగ్ అంతా షేడ్ అయిపోయింది. ఇంకా మేము ఉండట్లేదు కాబట్టి, అత్తమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉండట్లేదు కాబట్టి ఇల్లు అయితే అలా ఉందన్నమాట. కానీ ఇంకా మా మామయ్య అయితే దిగి తాళం అయితే తీసేస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. ఏమైనా పెట్టినా కానీ అస్సలు తినలేరు. ఇంకా మా అరవిన్ అయితే ఇంకా కార్ ఎక్కాడంటే సరే ఏమి తినడు, తాగడు. అసలు మనం పెట్టినా కానీ అస్సలు తినడండి. ఇంకా మా చిన్నోడన్నా కొంచెం తింటూ ఆడుకుంటూ ఉంటాడు. అట్లా అని చెప్పేసి ఇంకా మేము ఇంటికి రాగానే ఫస్ట్ లగేజ్ అంతా లోపల పెట్టేసుకొని, అండ్ మార్నింగ్ చేసిన ఇడ్లీ చట్నీ అయితే నేను మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. బయట కొనడం ఎందుకులే అని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే ప్యాక్ చేసుకున్నాను
చేసేసుకొని వచ్చేసాను. కానీ ఇంకా మేమైతే తినలేదండి, అసలు తినడానికి కూడా ఆగలేదు ఎక్కడా కూడా. ఇంకా మేము పిల్లలకి కొంచెం ఇడ్లీ అట్లా తినిపించేసుకొని మేము కూడా టిఫిన్ చేసేసుకొని ఇంకా మెల్లగా అయితే మేము పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కొంచెం సర్వే ఉండిందనమాట, పొలం విషయం గురించి అయితే రావాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి మేమైతే వచ్చాము. ఇంక ఇక్కడ విలేజ్ లోపలికి వెళ్తే మాది పొలం ఉంటుందండి. పొలం అయితే చూద్దామని చెప్పేసి ఆఫీసర్ తను వస్తే, అంటే మా మిడిల్ అనమాట, అసిస్టెంట్ లాగా తను వస్తే మేము చూడ్డానికి అయితే వెళ్ళాము. తను కూడా కార్లోనే వచ్చారు. ఇంకా అట్లా చూద్దామని చెప్పేసి పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంక ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం అంతా పొలము మాదేనండి. అండ్ మాది అంటే మా మావయ్య వాళ్ళదే కదా. అంటే నాకు తెలిసినంత వరకు మనం కష్టపడి సంపాదించుకున్నది మాది అని నేను చెప్పగలుగుతానండి. ఇప్పుడు వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు సంపాదించుకున్నది అంటే వంశానంతరం అయితే మా మావయ్య తర్వాత మా హస్బెండ్కే వస్తుంది, అది కాదనను. కాకపోతే నా దృష్టిలో ఏంటంటే మనకై మనం కష్టంగా స్వయంగా సంపాదించుకున్నది మన అని చెప్పుకోవడానికైతే మనకు ఒక ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా నేను చెప్తున్నాను, తప్పుగా ఉద్దేశంతో అనట్లేదండి, తప్పుగా అనుకోకండి, నేను అలా చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకా అలా మేమైతే ఆ పొలం దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఇంకా అక్కడ పని చూసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. అస్సలు ఏమి ఎండ కొడుతుందంటే అక్కడ సైడ్ ఫుల్ ఎండ అండి. అసలు ఎంత స్వెట్ అంటే అంత స్వెట్. అసలు హైదరాబాద్లో ఎండ ఉన్నా కానీ అంత ఉక్క ఉండదన్నమాట. ఇంకా అస్సలు ఫుల్ ఎండాకాలం ఉన్నట్టుంది. సమ్మర్లో మనకి ఎట్లా ఉంటుంది అంతకన్నా డబల్ అనిపించింది నాకైతే. అలవాటు లేకపోవడం వల్లనో మరేంటో తెలియదు, ఆ వాతావరణానికి అక్కడ మాకు తొందరగా సెట్ అవ్వలేనమాట నేను. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తుంటే ఇంకా మా మావయ్య పప్పు చేయమన్నారు, మా హస్బెండ్ మా మావయ్య. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో మా అత్తమ్మ తోటకూర వేశారు. ఇంకా అది ఫ్రెష్గా ఉందని చెప్పేసి లేత ఆకులన్నీ కట్ చేసేసుకొని మంచిగా పప్పు చేసేసి తిన్నామండి. భోజనం అయితే చేసేసుకున్నాము. ఇంకా మా చిన్నోడు కూడా పడుకుండిపోయాడు అండ్ తినేసి ఇంకా అలా బయట కూర్చున్నారనమాట. మా మామయ్య మా హస్బెండ్ అయితే బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంక ఇక్కడ నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నానండి. పప్పు చేశాను, అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ రోజైతే మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. ఎందుకు అంటే మన చెట్టు తెంపుకొని చేశాను, చాలా బాగుంది. ఇంకా పప్పు అంతా మిగిలింది, కొంచెమే మిగిలింది. ఇంకా ఫైనల్గా రైస్ కూడా అయిపోయింది. చూపిస్తున్నాను ఎంత ఉందనేసి. ఇంకా ఇదండి గురువారం రోజు ఫస్ట్ డేట్ వ్లాగ్ అయితే. అండ్ మీకు వీళ్ళ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా కంటెంట్ నచ్చితేనే మీరు లైక్ ఇవ్వండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి. అండ్ ఇంక ఇక్కడ చూడండి, అరవింద్ అయితే ఇంకా పడుకోలేదనమాట, ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా మా హస్బెండ్ మా మావయ్య బయట కూర్చున్నారు. ఇంకా అక్కడైతే కొంచెం సేపు బయట కూర్చోడానికి అయితే చాలా స్పేస్ ఉంటుంది అనమాట. కూర్చొని మాట్లాడుకోవచ్చు అండ్ బయట కూర్చోవచ్చు. కానీ ఒకటే అండి, ఏంటి అంటే కొంచెం వెదర్ అనేది మాకు అలవాటు లేదనమాట. ఎక్కువగా ఉబ్బరిస్తుంది అనమాట. అంటే కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది, గాలి తక్కువ, అట్లా అని చెప్పేసి మేము ఎక్కువ ఉండలేమండి. అలవాటు అయితే ఉంటుండొచ్చేమో, కానీ ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడైతే ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని అనిపిస్తుంది నాకైతే. అంత వేడి ఎండ ఎక్కువ అండి, అసలు ఎందుకో తెలియదు కానీ చాలా ఎండ ఉంటుంది అటు సైడ్ అయితే మాత్రం. అండ్ ఇంక ఇదండి వ్లాగ్ అయితే. అండ్ ఇంకొచ్చేసి ఇక్కడ సైడ్ మళ్ళీ అంటే వెదర్ పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్కువ సౌండ్ పొల్యూషన్ అలా ఉండదు అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైంలో అయితే అసలు పక్షులు అరుస్తూ ఉంటాయి, సౌండింగ్స్ అయితే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా అయితే. అండ్ నెక్స్ట్ టైం నాకు వీలుంటే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అండ్ ఇంతవరకు అయితే ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా మేము మార్నింగ్ నుంచి అటు ఇటు జర్నీ చేసాము, అసలు రెస్ట్ లేదండి ఇంకా ఆ రోజు మొత్తము. అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయితే భోజనం అయితే చేసేసుకున్నాము. ఇంకా నీకు ఇక్కడ మేము తోటకూర చెట్టు చూపించాను కదా, చాలా హైట్లో పెరిగిందండి తోటకూర అయితే మాత్రం. అండ్ ఇంక ఇదండి బ్లాగ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.